నంద్యాల జిల్లా డోన్పట్నంలోని సమీపాన మున్సిపల్ సంస్థలో నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు ఆయన విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన మున్సిపల్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. డోన్పట్నంలో ఎన్నో ప్రభుత్వ స్థలాలను కళ్లు ఉన్న బడా నేతలు కబ్జాలు చేసి దర్జాగా అనుభవిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా కళ్లు లేని భగవంతునిపై చర్యలు తీసుకుని ఆయన గుడిని ధ్వంసం చేయటం ఏమి న్యాయమని ఇప్పటికైనా అధికారులు తక్షణం ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేసిన చోట తిరిగి పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు తెలిపారు. నా పేరు కరణం జీవి చలపతిరావు గారు. ఈ డోన్ పట్టణంలో వెలిసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నటువంటి స్థలం శ్రీ ఆంజనేయ స్వామి వారి మాన్యం. ఇది డోన్ పట్టణం నుంచి కంబాలపాడు మార్గంలో పేరంటాలమ్మ గుడి వెనకాల ఉన్నది. ఇక్కడ దాదాపు 8 సంవత్సరాల క్రితం నుంచి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం నిర్మాణం చేసుకొని మేము నిత్యం స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పూజా కైంకర్యం నిర్వహిస్తున్నాం. అయితే ఉన్నట్టుండి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో డోన్ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది వారు వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి వారిని కుప్పకూల్చడమైనది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మా హిందూ మతానికి మా ముఖ్యమైనటువంటి భగవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి మనోస్థైర్యాన్ని, భక్తుల మనోస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీసినటువంటి కమిషనర్ గారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఈరోజు ఏదో కార్యక్రమం చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే డోన్ పట్టణంలో 100 కిలోమీటర్ స్థలం కానీ ఇంకో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ అక్రమాలు చేస్తున్న వాళ్ళ మీద ఏమాత్రం చేయలేదు. కళ్యాణ్ ఎస్టేట్లో కనిపించని మనుషులకి కనిపించే మనుషులకి నోటీసులు ఇస్తూ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి డబ్బు రాజకీయ పలుకుబడిన ఉద్దేశంతో కమిషనర్ గారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కైగొనకుండా కేవలం కనిపించని దేవుడైనటువంటి అభయాంజనేయ స్వామి వారిని కుప్పగూల్చి మా హిందువుల మనోదైవాన్ని దెబ్బతీయడమే కాక ఆంజనేయ స్వామి భక్తులకు అయినటువంటి మాకు చాలా అన్యాయము, చాలా అవమానం జరిగింది.